21వ అధ్యాయము కార్తీక వ్రత ప్రభావము. అత్రి మహర్షి తన ప్రసంగాన్ని ఇలా కొనసాగించాడు. ఆ సమరం ఒక మహాయుద్ధంగా పరిణమించింది. ఆ సంకుల సమరంలో కాంబోజరాజు పురంజయుడి గొడుగుని, జెండాను, రథాన్ని కూలగొట్టాడు. అనంతరం బాణాలతో గుర్రాలని కూల్చివేశాడు. మరికొన్ని బాణాలతో పురంజయుడిని గాయపరిచాడు. దానితో ఆగ్రహించిన పురంజయుడు బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి కాంబోజరాజుపై వేశాడు. ఆ బ్రహ్మాస్త్రం కాంబోజరాజు కవచాన్ని చీల్చి గుండెలో దిగబడింది. రక్తం ధారపాతంగా కారుతుండగా తన వక్షంలో గుచ్చుకున్న బాణాలను తీసి, ఓ పురంజయ, నేను పరుల సొమ్ముకి ఆశపడేవాణ్ణి కాను. నీవు పంపిన బాణాల్ని నీకే త్రిప్పి పంపుతున్నాను, తీసుకో అంటూ వాటిని తన వింట సంధించి పురంజయుని మీదకి ప్రయోగించాడు. ఆ బాణాలు పురంజయుడి సారథిని చంపేశాయి. ధనస్సుని ముక్కలు చేశాయి. పురంజయుడిని గాయపరిచాయి. పురంజయుడికి కోపం వచ్చింది. ఆవేశంతో రెచ్చిపోతూ తన వద్దనున్న మహేశ్వరాస్త్రాన్ని వింట సంధించి కాంబోజరాజు మీద ప్రయోగించాడు. ఆ మహేశ్వరాస్త్రం కాంబోజరాజు గుండెల్లోకి దూసుకుపోవడంతో కాంబోజరాజు మూర్ఛిల్లాడు. అంతట యుద్ధం మరింత భయంకరంగా మారింది. మృతవీరుల రక్తం ఏరులై పారసాగింది. అలాంటి భయంకర సంగ్రామంలో అధర్మి అయినటువంటి పురంజయుడి బలం క్రమక్రమంగా క్షీణించి వైరీ వీరుల ధాటికి తట్టుకోలేక సమరభూమిని వదిలి పట్టణంలోకి పారిపోయాడు. అంతఃపురం చేరి ఆనాటి అపజయానికి చింతిస్తూ విచారవదనంతో దుఃఖించాడు. అతని పరిస్థితిని చూసి సుశీలుడు అనే పౌరోహితుడు రాజుగారిని ఓదార్చి, మహారాజా, శత్రువైన వీరసేనుడిని గెలవాలనే కోరిక నీకు ఉంటే తక్షణమే భక్తి ప్రపత్తులతో విష్ణువును సేవించు. అదొక్కటే చక్కని మార్గం. ఈరోజు కార్తీక పౌర్ణమి. కృత్తిక నక్షత్రయుతుడై చంద్రుడు షోడశ కళా శోభాయమానంగా ఉండే ఈ రాత్రివేళ శ్రీహరియుందు భక్తి కలిగి పూజించు విష్ణు సన్నిధిలో దీపాలను వెలిగించి నారాయణ, గోవింద, వాసుదేవ, కృష్ణ అంటూ భక్తితో గానం చెయ్యి. నీ గానానికి పరమపావనుడైన శ్రీహరి ముందు నాట్యం చెయ్యి. అలా చేసినట్లయితే విష్ణువు అనుగ్రహం కలుగుతుంది. ఫలితంగా నీకు మహావీరుడైన కుమారుడు కలుగుతాడు. కార్తీక మాసంలో తనని ఆరాధించే భక్తుల రక్షణార్థం 1000 అంచులతో శృత భయంకరమైన తన సుదర్శన చక్రాన్ని సహాయంగా పంపుతాడు. ఈ కార్తీక మాసం యొక్క మహిమని ఇంతని చెప్పడం ఎవరి వల్ల కాదు. ఓ పురంజయ, ఈనాటి నీ ఓటమికి కారణం మితిమీరిన నీ అధర్మ ప్రవర్తన. నీ ధర్మబలం, దైవబలం రెండూ తగ్గిపోవడమే నీ పరాజయానికి కారణం. కాబట్టి పురంజయ, విచారాన్ని వదిలి భక్తి శ్రద్ధలతో శ్రీహరిని సేవించు. కలతమాని కార్తీక వ్రతాన్ని ఆచరించు. ఈ కార్తీక వ్రతం వల్ల ఆరోగ్యాలు, సకల ఐశ్వర్యాలు, సుఖ సంపత్తులు, సౌభాగ్య సత్సంతానాలు లభించి తీరుతాయి. నా మాటల్ని విశ్వసించు అని ప్రబోధించాడు రాజపురోహితుడు సుశీలుడు. 21వ రోజు పారాయణం సంపూర్ణం. హరి ఓం తత్సత్. ఫ్రెండ్స్, మన భక్తి మోటివేషనల్ ఛానల్లో రామాయణం, మహాభారతం, భగవద్గీత గురించి ఇంకా మనకు తెలియని ఎన్నో పురాణ కథలు మరియు ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి భక్తి మోటివేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి మరియు
లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.